స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. వడ్డేశ్వరంలోని శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డిసెంబర్ 21న పిరమిడ్ మాస్టర్ శ్రీ బాబురావు గారి ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే సంబరాలకు ప్రత్యేక అతిథిగా హిమాలయ యోగి ధ్యాన బుద్ధ శ్రీ కట్టా కళాధర్ గారు ఆయన తల్లిగారితో కలిసి విచ్చేశారు. ధ్యాన విజయోత్సవాల అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీ పిచ్చయ్య గారు, వడ్డేశ్వరం డాక్టర్ గారు మరియు శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీమతి నాగలత గారు, శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి సత్యవతి గారు మరికొంతమంది వారి వారి ధ్యాన అనుభవాలను తెలియజేశారు. తరువాత శ్రీ బాబురావు గారు వడ్డేశ్వరాన్ని ధ్యానేశ్వరం చేయాలనే తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో నైతికంగా ఎవరికి వాళ్ళు ఆలోచించి పాల్గొనాలి. లాభాలు నష్టాలని అంత త్వరగా అర్థం కావు. మానసిక ఆందోళన లేకుండా స్థిరత్వం ఏర్పడడానికి బాగా ఉపయోగపడతాయి. అది ఎవరి మంది తెల్లారి ఇట్లాంటి ఏం కాంటావు. ఈ 4 సంవత్సరాలు పట్టి ఒక్కొక్కరికి పూర్వజన్మ సుకృతం రావాలి. 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 40 రావచ్చు, సంవత్సరాలు ఒక్కొక్క 10 సంవత్సరాలు ఇస్తా, 10 సంవత్సరాలు ఇస్తా కూడా అది ప్రత్యేకమైన ఆలోచన రాకపోవచ్చు. కానీ మనం మానసిక పరిస్థితి కొంత ప్రశాంతత ఏర్పడి దానివల్ల ముఖ్యంగా మనం నీరు పడి కూర్చోవాలని చెప్తున్నాం. నిటారుగా దానివల్ల ఎన్నుకో సక్రంగా ఉంటుంది, ప్రాణవాయు చక్కగా వచ్చింది. దాన్ని తెలియకుండా మనకి శారీరకంగా కొంత ఆరోగ్యం కుదిరబడి దాంట్లో మానసికంగా కొంత వచ్చి అప్పుడు మీరు స్థిరత్వం ఏర్పడటానికి ఏర్పడింది. కాబట్టి ప్రతి వాడు ఇది డబ్బులు పెట్టేది కాదు, ఖర్చు అయ్యేది కాదు. మనం మంచి ఇంటికాడ కూర్చొని ఏ సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఒక మంచి అలవాటు వచ్చింది. దానివల్ల తెలియకుండా ఇండైరెక్ట్ గా ఆరోగ్యం బాగుపడింది. తర్వాత శక్తులు అంటే భగవంతుడు ఉంది అని నమ్మే వాళ్ళకి నమ్మినట్టు కనపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమం భావించి ఇలాంటి చేసుకోవడం మంచిది. కాబట్టి మీరందరూ కూడా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది అనేది గుర్తుపెట్టుకోండి. అది మంచి లేకపోతే ప్రభుత్వాలు అనుమతించవు, ప్రపంచం గుర్తించదు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం అనేది మనం అందరూ తెలుసుకుని మనకు సాధ్యమైనంత వరకు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వర్తించి ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని వాళ్ళ యొక్క ఉద్దేశాలు మనసులో పెట్టుకుని ఈ ధ్యానం అనేది చేస్తే ముందు ప్రచారం చేయబడి ఫ్రెస్ట్ అనేది పోయిద్దని చెప్తున్నారు అందరూ పెద్దలందరూ, డాక్టర్లు కానీ, యోగులు కానీ, మహాత్ములు కానీ అందరూ. అందుకని దీన్ని మేము వృధాలను గుర్తుపెట్టుకుని దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసి మీ అందరూ స్వచ్ఛత చేసుకుని యోగులు కావాలని మనకు కొద్దిగా స్పెషల్ నమస్కారం. ఈ రోజు వెళ్తున్నామండి. చాలా సంతోషం. వెరీ గుడ్. చెప్పాలి చెప్తారు గట్టిగా. ఫస్ట్ నా మానసిక పరిస్థితి చాలా ఆందోళనగా ఉండేది. పేషెంట్ చూడటం, వారికి చేసి చెప్పడం, ఎక్కడ ఏ ఇంజక్షన్ తేడా వస్తుందో బాగా ఉండేది. అవన్నీ కూడా తగ్గిపోయిన కాన్ఫిడెన్స్ తగ్గించాయి. దాంతో పాటు అది కూడా నా ఒక్కరిదే ఇదంతా బాగా వస్తుంది రిజల్ట్స్ అంటే అందరికీ చెప్తాం. వీళ్ళంత ఎవరికి వస్తే ఎవరికి సూట్ అవుతాం వాళ్ళు చేస్తా ఉంటాం అనేసి ఈ కార్యక్రమాలు మీరు అందరికి చెప్తా మొదలు పెట్టారు. దాంట్లోనే ఈ పిల్లలు మొదలు పెడితే ఇంకా బాగుంటుంది అనేసి 4 రోజులు బాగా యాక్టివ్ గా వినపడి చేశారు అనమాట. ఇదే సందేశం. బాగా ఉంది చక్కగా. మీరు కూడా ఫస్ట్ చిన్నవాళ్ళకి చెప్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఈ ఒక యానం ఎప్పుడో అప్పుడు తగ్గుతుంది. మా చిన్నప్పుడు కూడా మేము సత్యసాయిబాబా దాంట్లో సేవాదంతం నమస్కారం తర్వాత ఉన్నప్పుడు మాకు ఓంకారం తర్వాత ఎన్ని నేర్పించేవారు. అది 5వ తరగతి 6వ తరగతి అయిన తర్వాత అయిపోయింది. ఇట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లాక్కొని మళ్ళీ వచ్చాము. అందు గురించి చిన్నప్పుడు చేస్తేనే అది పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి అంటూ వస్తుంది అనే ఉద్దేశంతో పిల్లలు వాళ్ళు మొదలు పెట్టాము. అది మీ అందరూ సహకారం ఇచ్చింది చాలా ఎప్పటి నుంచో కోరిక ధ్యానంలోకి వెళ్ళాలని, కానీ ఈ రోజుకి మళ్ళీ ఇలా వచ్చాను వచ్చేసాను.
నేను మన స్కూల్లోకి వెళ్ళిన రోజు నుంచి నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎప్పుడు అలా చెప్పలేదు, చేయలేదు, ఈసారి చేశాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ నేర్చుకున్నాను. ముందు మాట్లాడుతూ నేర్చుకున్న తర్వాత ధ్యానం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక పాప అంది, ఈ నేను చెయ్యి మా మతం కాదండి. కాదమ్మ, ఇది అసలు మతానికి సంబంధం లేదు, నీకోసమే నువ్వు చెయ్యాలి అని చెప్తే అప్పుడు కూర్చోండి. అయితే ఎదురు పాప ఒక పాప అంది, ఇది అసలు ఎట్లా చేస్తారో మాకు తెలియకుండా ఎలా చేస్తాము, అయితే నేను కూర్చొని చేస్తాను, నన్ను చూసి నువ్వు చెయ్యని చెప్పి నేను కూర్చున్నా. స్కూల్లో కూర్చుంది, కూర్చున్నా, పిల్లలతో ముందు కూర్చొని చూపించింది. ఒక పాప అడిగింది, ఎట్లా చేస్తారు మాకు తెలియకుండా. అయితే నేను చేస్తా, కూర్చుంటాను, నన్ను చూసి మీరు చేయండి అని నేను వాళ్ళ ఎదురుగా కూర్చున్నా. నేను ఎలా చేసుకోవాలా ఏం కొత్తదాన్ని అయిపోయాను. నాది రామచంద్రకృష్ణ మా నాన్నగారికి ఎలాగా ఒక్కదాన్ని అయ్యాను అని బాగా చెప్పాను. తర్వాత రామలక్కయ్య ద్వారా ప్రతిదీ వాళ్ళది మెడిటేషన్కి వెళ్దాము, నువ్వు కూడా వస్తావా అని అడిగారు. సరే నేను వస్తాను మొదలుపెట్టాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మన స్కూల్ దగ్గరికి కూడా వచ్చారు. వెరీ గుడ్. నేను కూడా రామచంద్ర మిషన్ లో ఉన్నా. ఇప్పుడు మా అమ్మ రామచంద్ర మిషన్. అదండి, వీళ్ళ నాన్నగారా వెంకటరామయ్య గారు అది రామచంద్ర మిషన్ కు భూమి డొనేట్ చేశారు అసలు సెంటర్ కు, అంతే కదా? అవునండి. మా నాన్నగారు కూడా బాబురావు గారి పిల్లే బాగా తప్పన పడిపోయేవారు. మేము కూడా అందుకే ఆయన సంస్కారం మీకు వచ్చింది. ఓకే, నమస్కారం. గట్టిగా క్లాప్స్ అమ్మగారు. 2010లో ధ్యానానికి వచ్చాను. పత్రిజీ గారు ఆత్మబంధువులు నాకు అదివరకు నడుము ఎక్కువ ఉండేదండి. ఆ తర్వాత ఒళ్ళంతా అట్లా నొప్పులుగా ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఒక 4 రోజుల్లోనే నొప్పులన్నీ తగ్గిపోయినాయండి. అట్లా ధ్యానాన్ని చివరి శ్వాస వరకు నేను ధ్యానం చేసుకుంటూనే ఉంటానండి. ఏ రోజైనా ధ్యానం చేసుకున్నాకే అన్నం తినాలని అట్లా పత్రిజీ గారు చెప్పి నేను పాటిస్తూ ఉంటాను. అట్లా అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరూ శాకాహారం తినాలి, అందరూ పిరమిడ్ కట్టుకోవాలన్నదే. చాలా సంతోషం అమ్మ. మరి స్త్రీలో పురుషులు ఉంటాడు, పురుషులు స్త్రీ ఉంటాడు. అమావాస్య ధ్యానానికి పౌర్ణం ధ్యానానికి నాకు తోడుగా ఆత్మకు నుంచి మా పెద్దమ్మాయి నాగలక్ష్మి, మా అల్లుడు గారు సహకరిస్తూ ఉండేవాళ్ళు. గురుగారు వస్తుండేవారు అప్పుడప్పుడు. తర్వాత డాక్టర్ జాయిన్ అయ్యారు. డాక్టర్ ఆయన పని కాల్చి చెప్పాడు మాకు. అంటే ప్రతి వారం ఎవరు వచ్చారు రాకపోయినా ఆయన ధ్యానం అమావాస్యకి పౌర్ణానికి వచ్చి ధ్యానం చేసి వెళ్ళిపోతారు. ఎవరితో పని అంటే కర్తవ్యం అంటే అలా ఉండాలి. ఎవరి కోసం చేయదు, ఎవరి కోసం ఎదురుదొద్దు. నా పని నేను చేయాలనుకున్నాడు, వస్తున్నాను, చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. ముఖ్యంగా అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు కూడా క్లాసు కాకుండా అది సెలవులు చూసి సీట్లు తీసుకొని గది శుభ్రం చేసి బాధ్యతగా చేయడం ఒకసారి. తర్వాత కార్యక్రమం గురువు గారి నుంచి చెప్పండి, ఇంకా అయిపోలే. 3-4 రోజుల కార్యక్రమం గురించి కూడా చెప్పండి. ఈ మధ్య కొంతకాలం నేను యాక్టివ్గా లేకపోయాను. ఆ రోజునే డాక్టర్ గారు, నాగలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు సంయుక్తం కలిసి ఇచ్చారు. వాళ్ళతో మా గ్రామానికి సంబంధించారు, కలిసి సహకారం ఇచ్చారు. విశిష్ట వ్యక్తి విశిష్ట వ్యక్తి ఇచ్చేయగారు.
అంటే ఈ 3 సంవత్సరాల్లో ఆబ్సెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అయినప్పుడే అది అందరికీ సాధ్యం కాదు. నేను కూడా ఉద్యోగం చేసినప్పుడు ఆబ్సెంట్ కాకుండా ఉన్నా కానీ సెలవులు ఉపయోగించుకున్నామండి. అప్పుడు కోసం ఆయన సెలవు కూడా ఉపయోగించుకోవాలి. అందువల్ల ఆయన గొప్పలేదు. తర్వాత నాకు ఆరోగ్యం సహకరించ పోయేటప్పుడు అనుమానం కలిగింది. ఈ గ్రామానికి 2008, 2009 ఆ ప్రాంతాల్లో కూడా ధ్యానం జరిగిన క్లాసులు స్వర్గీయ గోవర్ధన్ గారు అని పేరు, ఇంకొన్ని గోవర్ధన్ గారు ఆయన చెప్పాడు. ఆ తర్వాత క్లాసులు జరిగిన నేను నిర్ణయం పెట్టాను, నేను ఉన్నా లేకపోయినా భౌతికంగా ఈ సమాజంలో ఈ ఊళ్ళో ధ్యానం మాత్రం కంటిన్యూస్గా జరగాలి, ఆగకూడదు. ఈ ఊరి పేరు ధ్యానేశ్వరం కావాలని ఒక ప్రణాళిక రచించుకొని 5 రోజులు 7 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న తర్వాత మొదటి తారీఖు ఆయన కూర్చుని 5 రోజులు ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వచ్చానంటే ఈ కార్యక్రమాన్ని జరపాలనుకున్నాను. జరపడానికి కొన్ని ప్లాన్ చేశాం. దానికి నా ప్లాన్స్ అడగడం గురువారి ఆశీస్సులు మీ అందరి సహకారాలు లేకుండా ఏం తెలియదు. నేను కబుర్లు చెప్పలేదు కానీ చేసినంత వరకు తెలియదు. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. తర్వాత ఈ ప్లాన్ ఎలా చేశానంటే ఇంటింటికి ధ్యానం పెట్టాలి. నేను ఇంటింటి ధ్యానం చేయాలంటే అన్నింటిలో ఉంటుంది. అది ఊళ్ళో ధ్యానం అది కావాలని కోరుతా. దానికి మీ సహకారం అందరినీ కోరుకున్నా. మీ అడగముందే మీకు పని ఎలా చేయముందే మీ ప్రతాపం, మీ శాఖశక్తిని తెలివి మన స్కూల్లో చూపించారు, బ్రహ్మాండం చేశారు. ముఖ్యంగా నేను మతం పేరుతో అనుకోవచ్చు, నేను వ్యతిరేకం కావాలని అయినప్పటికీ కొన్ని ప్రస్తావన తప్పదు. ఉర్దూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చూస్తే చాలా ముద్ద చేసింది. 5 సంవత్సరాల వయసు కుర్రాడు కూడా ధ్యానంలో కూర్చుంటే పోతులాగా ముచ్చి కూర్చొని మనం కూర్చుంటాం, అటు కూర్చుంటే పెద్ద అలా కూర్చొని అలాగే కూర్చునిపోయాడు. అలా కూర్చుని అందరూ లాగలా ఈ లతా మేడం మీరందరూ కూడా 5 గంటలు ఎగవండి, ధ్యానం చేయండి, స్కూల్కి వెళ్ళండి 3 సార్లు చెప్పించింది. నువ్వు తెల్లవారు 5కి వెళ్ళి 50 కూర్చున్నాడు ధ్యానానికి. ఈ కూర్చున్నాడు 5 సంవత్సరాలు కుర్రాడు. అవి కూర్చొని అక్కడే ఉండిపోయి స్కూల్ వెళ్ళి వచ్చాడు. దెబ్బలు తిన్నాడు. అయితే దెబ్బలు తిన్నాడు ధ్యానం కోసం. కానీ వాడు ధన్యవాదాలు చెప్పాడు. అంటే మనం కదిలి బయటికి వెళ్తే మనతో ప్రజలు వస్తారు. మనం మన ఇంట్లో ఉంటే మన దగ్గరికి ఎవరు రారు. బయటికి పోయినప్పుడు అందరికి కూడా సలహా, ఎదటి వ్యక్తిని బట్టి ఎదటి యొక్క మనస్తత్వాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించకూడదు. అంటే మనకు మనం సరెండర్ అవ్వాలి. ఈ బాబురావు మర్చిపోవాలి. వీరితో మాట్లాడప్పుడు వారు అనుకోవాలి, మీతో మాట్లాడినప్పుడు నాగేశ్వరం అనుకోవాలి, ఆయనతో మాట్లాడప్పుడు వెంకటరావు. అంటే ఆయనకి ఏది సూడవుతుందో, ఎలా మాట్లాడుతూ నచ్చుద్దో, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు అది తెలుసుకొని ఆయన వెళ్ళినప్పుడు సరను తల వంచి ఇచ్చినప్పుడు తల ఎత్తిన మెట్లు దించి మనకి మళ్ళీ సరణ వస్తాడు, ధ్యానంలోకి వస్తాడు. కనుక వినయము, విధేయత, సంస్కారం, సభ్యత కావాలి. ఇది అందరూ కూడా మన భవిష్యత్తులో నేను చెప్పే మాటలు శాశ్వతంగా రాసుకోండి. పుస్తకాల్లో మీరు అందరూ కూడా శాశ్వతంగా రాసుకోండి. సభ్యత, సంస్కారం, వినయం, విధేయత. ముందు మనం సరణ రావాలి, మనం తలంచాలి. ఎక్కడ కుల మత ప్రస్తావాలు తెలవద్దు. నేర్చుకోండి, గుర్తు పెట్టుకోండి. అందరం మానవులం, అందరం ఒకటే, అందరం దేవుళ్ళం. కనుక భవిష్యత్తులో బాగా జరగాలంటే మన ప్రవర్తన కారణం. మన విత్తనాలు పడ్డాయి, విత్తనాలు ములుస్తాయి. జనవరానికి మొక్కను పెంచడం మీ అందరి బాధ్యత. ఈ బుక్ గురించి 2 మాటలు మళ్ళీ రాసిన తర్వాత మీ అవగాహన మార్పు ఫీల్ అవుతుంది. చెప్తాను. గురుగారు 2024 రమయ్య బాబురావు మీ జీవిత కొన్ని సంఘటనలు ఒక పుస్తకం రాయరాదా అన్నారు. అన్ని గురించి మనంతా మన వచ్చినంత మన ఎవరికి తెలవదు, మన చరిత్ర మనకి నేను రాయనన్నా. గురుగారు చెప్తారా అలా ఉన్నారు. బుక్లో మౌన్ పెట్టారు, అలా వెళ్ళకుండా కూర్చున్నారు, ఏం మాట్లాడారు.
తర్వాత మళ్ళీ ఇస్తారు కూర్చుంటానికి తింటున్నారు నేను రాయను వదిలేస్తాను. మూడోసారి పోయిన డిసెంబర్ 24వ తారీఖు నాడు కష్టానికి హైదరాబాద్ బస్సు వస్తుంటే ఏదో కొంచెం ఊసుకుని కబురు చెప్పుకుంటాం వల్ల మధ్యలో తాళం లైకేస్తారు. పుస్తకం సంగతి ఏమిటి నేను రాయాలా అన్నా. రాయాలి. నా దగ్గర ఏముందండి నాకు తెలుసంగా నీకు తెలియదు రాయంటారు. నాకు తెలుసంగా తెలుసు కానీ చెప్పదు గురువు. ఏ గురువు చెప్పడు నేనే కాదు. నీకు తెలవదు రాయంటారు. సరే ఎస్ఆర్ లేదు నూనె ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత మెడిటేషన్ జనవరి 5న ఉదయం మెడిటేషన్ చేసి ఒళ్ళంతా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక షార్ట్ ఫ్లవర్ వచ్చింది. పుస్తకం ఎందుకు రాయకూడదు? ఓకే 8:20 ఫోన్ చేశారు. రోజు పుస్తకం రాస్తున్నాను. పుస్తకం రాయడం మొదలుపెట్టిన తర్వాత అయిపోయింది. ఇది ప్రింట్ అయింది. మీరంతా మీ చేతిలో ఉంది. పుస్తకం రాసే ముందు రాసిన తర్వాత మార్పు ఏంటంటే మొదట నేను చెప్పదలుచుకున్న పుస్తకం ఏంటంటే నా జీవితంలో మీరు చూసారు పుస్తకంలో ధ్యానానికి రాకముందు ధ్యానం వచ్చిన తర్వాత